రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీగా నామినేట్ అయిన టీజేఎస్ చీఫ్ కోదండరాం మంత్రి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. కోదండరాం ప్రొఫెసర్ కావడంతో ఆయనకు కీలకమైన విద్యాశాఖను అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాలకు ముందే కేబినెట్ ను విస్తరించే యోచనలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ నెలాఖరులోగానే అందుకు సంబంధించిన కసరత్తు పూర్తి చేసి అధిష్టానం నిర్ణయం కోసం పంపనున్నట్లు తెలిసింది. కేబినెట్ లో ప్రస్తుతం సీఎం సహా 12 మంది మాత్రమే మంత్రులుగా ఉన్నారు. విస్తరణలో మరో 6గురికి మంత్రి పదవులు దక్కనున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ప్రకటించిన కోదండరాం కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం గవర్నర్ కోటాలో ఆయన్ను ఎమ్మెల్సీ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఎమ్మెల్సీగా నామినేట్ అయిన టీజేఎస్ చీఫ్ కోదండరాం మంత్రి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కోదండరాం ప్రొఫెసర్ కావడంతో ఆయనకు కీలకమైన విద్యాశాఖను అప్పగించే యోచనలో ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఇక బడ్జెట్ సమావేశాలకు ముందే కేబినెట్ ను విస్తరించే యోచనలో ఇప్పటికే రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా దానికి తగిన ప్రతిపాదనలు హైకమాండ్ కు పంపించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. థ్యాంక్ యూ విజయ్. మొత్తానికి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు పాలనలో పార్టీలో కూడా కీలక నిర్ణయాల దిశగా కూడా అడుగులు వేస్తా ఉన్నారు. ఆ మంత్రివర్గ విస్తరణ దిశగా కూడా కసరత్తు పూర్తి చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర నూతన విద్యాశాఖ మంత్రిగా కూడా కోదండరాం కు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రాథమికంగా కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కూడా 2వ దశ పార్లమెంటు ఎన్నికల కంటే ముందే చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా అధిష్టానం ఏఐసీసీ అధిష్టానం కూడా భావిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే మిగిలిన మంత్రి పదవులకు ఎవరెవరిని కేటాయించాలనే అంశంపై కూడా అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇటు ప్రొఫెసర్ కోదండరాం కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన నేపథ్యంలో కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎన్నికలకు ముందు ఒప్పందం చేసుకున్నట్లుగానే గవర్నర్ కోటాలో కూడా కోదండరాం కు ఇటీవలే ఎమ్మెల్సీ కూడా అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం క్రియాశీలకంగా వ్యవహరించారు. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకతాటిపై కూడా తెచ్చి తెలంగాణ రావడంలో కృషి మాత్రం మరవలేంది. ఇటు కోదండరాం కు మంత్రిని చేస్తే విద్యాశాఖకు అప్పగించడం ద్వారా ప్రొఫెసర్ గా ఆయన అనుభవం కూడా ఉపయోగపడుతుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఇటు కోదండరాం కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ పైన నైతికంగా పైచేయి సాధించినట్లుగా కూడా రేవంత్ వ్యూహంగా కూడా కనిపిస్తా ఉంది. ఇటు కోదండరాం కు విద్యాశాఖ ఇచ్చినట్లయితే నిరుద్యోగులు కూడా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. వృత్తిరీత్యా ప్రొఫెసర్ గా పనిచేసి అందరితో సార్ అనే బిరుదు కూడా దక్కించుకున్న కోదండరాం ని కీలకమైన విద్యాశాఖ మంత్రిగా చేయాలనేది విద్యార్థులు కోరుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే విద్యాశాఖ మంత్రిని చేయాలా లేదంటే ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకుని అన్ని శాఖలలో కోదండరాం సార్ అభిప్రాయాలను తీసుకోవాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి ఇప్పటికే 12 మంది మంత్రులు సీఎంతో కలిపి 12 మంది మంత్రులు ఉన్న నేపథ్యంలో ఇంకా 6గురికి చోటు దక్కాల్సి ఉంది. రానున్న పార్లమెంట్ ఎన్నికలు కూడా కేవలం 2-3 నెలలే ఉన్న నేపథ్యంలో కూడా అంతకంటే ముందే ఇటు మంత్రి పదవులను కూడా విస్తరణ చేయాలనే ఉద్దేశంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించే అవసరమైతే తెలంగాణ జనసమితికి సంబంధించి కోదండరాం సార్ ని ఇటు కీలకమైన విద్యాశాఖకు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీనిపైనే ఇటు 2 రోజుల క్రితమే ఇటు సచివాలయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కోదండరాం కలిసినప్పుడు కూడా కొంత వీరి మధ్య చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనిపైనే ఒక స్పష్టత రావాలంటే మాత్రం మరి కొద్ది రోజులు ఆగాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ పార్లమెంటు ఎన్నికల కంటే కీలకమైన శాఖలన్నీ కూడా విస్తరించాలనే ఉద్దేశంతో ఉంది. కీలకమైన హోంశాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికీ ముఖ్యమంత్రి దగ్గరే ఉన్న నేపథ్యంలో కూడా ఇవన్నీ విస్తరించి పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనగా తెలుస్తా ఉంది. అంటే విక్రాంత్, అంటే విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇవ్వబోతున్నట్లుగా అంటే ఇప్పటికే కొన్ని వార్తలు అయితే వైరల్ గా మారుతున్నాయి. దాంతోపాటు మీరన్నట్లుగా ఏదైతే సలహాదారునిగా పెట్టుకొని అన్ని శాఖలకు సంబంధించి ఆయన అభిప్రాయాలు ఎక్కువగా అంటే పంచుకునే విధంగా దానికి సంబంధించి కూడా ప్రభుత్వం వైపు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే కోదండరాం ఎక్కువ దేనిపైన ఆయన ఆసక్తి చూపిస్తున్నారు? మంత్రి అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారా లేకపోతే ప్రభుత్వ సలహాదారు అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారా? అంటే ఆయన వైపు నుంచి అసలు ఎంత సానుకూలత ఉంది అంశాలకు సంబంధించి?
ఎస్ విజయ్, మీరు అన్నట్లు కోదండరామ్ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన ఏకాంతంగా కూడా చర్చలు జరిపారు. అది కొంత స్పష్టత రావాల్సి ఉంది మనకు. ఆ కోదండరామ్ సార్ ని అడిగినప్పుడు మాత్రం తను నేను ప్రభుత్వంలో గతంలో ఏదైతే ఎన్నికలకు ముందుకు బేషరతుగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేము ఏ ఒక్క స్థానాన్ని కూడా పోటీ చేయకుండా బేషరతుగా మద్దతు ఇచ్చాం. మద్దతు ఇచ్చినందుకు నైతికంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి అదేవిధంగా కొన్ని నామినేటెడ్ పదవులు మాత్రం ఇస్తారని సూత్రప్రాయంగా కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. అందులో భాగంగానే వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇటు తనకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చినందుకు కూడా ఇటు ముఖ్యమంత్రి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ తనకు మాత్రం మంత్రి పదవి విషయంలో కూడా ఎట్లాంటి అష్యూరెన్స్ ఇవ్వలేదు. కానీ అట్లాంటి విషయాలలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా తన దృష్టికి వచ్చాయంటే కొంతమంది మాత్రం తనతో మాట్లాడినట్టు మాత్రం తను మీడియా ముందు ఒప్పుకున్నాడు. కానీ తన సూచన అడిగినప్పుడు మాత్రం కొంచెం తప్పించుకునే ధోరణిలో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తనకు మాత్రం ఇటు పాలనా పరంగా కేవలం విద్యాశాఖగా కాదు నా సలహాలు సూచనలు అన్ని విభాగాల్లో కూడా ఉండాలనేది మాత్రం కోదండరామ్ అభిప్రాయంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ విద్యాశాఖకు సంబంధించి మాత్రం ఇటు విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, తెలంగాణ జనసమితికి సంబంధించిన నేతలు కావచ్చు విద్యాశాఖ తీసుకోవాలని మాత్రం తనను ఒత్తిడి చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయినప్పటికీ కోదండరామ్ మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. ఇటు 6 మంత్రి పదవులు రావాల్సి ఉన్న నేపథ్యంలో కూడా ముందు ఒప్పందంలో భాగంగా మంత్రి పదవి అని చెప్పకున్నా గానీ కీలకమైన కోదండరామ్ కు ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత సానుభూతి పెరిగింది. గతంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో కోదండరామ్ పాత్ర మాత్రం మరవలేంది. కేసీఆర్ ముందున్నప్పటికీ మొత్తం ఇటు విద్యార్థులను నిరుద్యోగులను అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు అన్ని యూనివర్సిటీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి అన్ని పార్టీలను కూడా కలుపుకోలుగా ముందుకు తీసుకువెళ్లిన చరిత్ర కోదండరామ్ గారిది. కానీ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 9.5 సంవత్సరాల్లో కూడా కోదండరామ్ ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రం దూరం అయ్యాడు. ఈ నేపథ్యంలో కొన్ని విమర్శలు వచ్చాయి బీఆర్ఎస్ ప్రభుత్వంపై. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కోదండరామ్ కు ఎమ్మెల్సీ ఇవ్వడం వల్లనే ఇప్పటికే కొంచెం సానుభూతి పెరిగింది. అంటే విక్రాంత్ ఈ మొత్తం వ్యవహారం కావచ్చు లేకపోతే ఈ ప్రాసెస్ కావచ్చు ఎప్పటిలోపు పూర్తయ్యే అవకాశం ఉంది? అంటే నెలాఖరులోపే దీనికి సంబంధించిన కసరత్తును పూర్తి చేసి హైకమాండ్ కు పంపించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఈ నెలాఖరులోపే మంత్రి పదవులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? లేదు విజయ్, వాస్తవానికి మాత్రం ఇప్పుడే మీరు అన్నట్టు ఎవరెవరికి మంత్రి పదవి ఇవ్వాలి కొన్ని కరీంనగర్ కావచ్చు ఇటు కరీంనగర్ కు సంబంధించి మంత్రి పదవికి వచ్చినప్పటికీ ఆదిలాబాద్ కు సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి ఇట్లాంటి జిల్లాలలో మాత్రం ఇంతవరకు కూడా ఒక్క మంత్రికి కూడా అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే ఇటు ఆదిలాబాద్ రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన వారికి మంత్రి పదవులు ఇస్తూ కూడా ఆ మిత్రపక్షాలైనటువంటి కలుపుకొని వెళ్ళినటువంటి షర్మిల పార్టీ కావచ్చు కోదండరామ్ పార్టీ కావచ్చు షర్మిల పార్టీకి మాత్రం అంతకుముందు ఎలాంటి అష్యూరెన్స్ లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ఇవ్వండి, ఇచ్చిన తర్వాత ఏపీకి కేటాయిస్తామన్న బేషరతులో భాగంగానే అప్పుడు షర్మిల పార్టీ కూడా వైఎస్ఆర్ టీపీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎమ్మెల్సీగా కోదండరామ్కి అవకాశం ఇచ్చింది. ఏపీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిలకు అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో 6 మంత్రి పదవులకు సంబంధించి కూడా మీరు అన్నట్టు ఇప్పటికే దాన్ని ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో మాత్రం రేవంత్ రెడ్డి ఉన్నాడు. రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఆయా జిల్లాలకు సంబంధించి ఇంతవరకు మంత్రి పదవులు లేని నేపథ్యంలో కూడా ఆదిలాబాద్ కావచ్చు గ్రేటర్ హైదరాబాద్ లో కూడా ఇప్పటికీ 22 ఎమ్మెల్యే సీట్లకు కూడా గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కడ ఏ చోట కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును కూడా కైవసం చేసుకెళ్లదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గ్రేటర్ లో ఒక బలమైన మంత్రివర్గంలోకి తీసుకోవాలని మాత్రం ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించి ఇటు మంత్రివర్గ కూర్పు జరగాల్సిన నేపథ్యంలో కూడా కోదండరామ్ అభిప్రాయాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది. దానికి సంబంధించి ఇటీవల కలిసినప్పుడు కూడా స్వయంగా రేవంత్ రెడ్డి కూడా కోదండరామ్ తో చర్చలు జరిపారు. విద్యాశాఖకు సంబంధించి మీరు ఓకే అంటే విద్యాశాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఇటు కోదండరామ్ తో కూడా రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. మొత్తానికి ఈ లిస్టు ఏఐసీసీకి పంపిస్తే దాదాపు ఒక 15 రోజులు మాత్రం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా అంత త్వరగా తీసుకోవద్దు ఈ నిర్ణయాలు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు తీసుకోవాలని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి అవసరమైతే ఫిబ్రవరి ఎండింగ్ లోపు మాత్రం ఈ ప్రక్రియ ఒక కొలికి వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.